ఫస్ట్ 30 బిట్స్ వీడియో అనేది కవర్ చేసాం కదా. నెక్స్ట్ రిమైనింగ్ 30 బిట్స్ వీడియో అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాము. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అనేవి ఇది మోడల్ పేపర్ 7లో సెకండ్ వీడియో. కాకతీయుల కాలంలో భూములలో అనేక విభాగాలు ఉండేవి. అచ్చుకట్టు భూములు అనగానేమి? నీటి పారుదల గల భూములు. క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఏబిసి మరియు డి 4 కరెక్టే అంటండి. చూద్దాం ఒకసారి. శ్రీ శాంతమూలుడు వైదిక మతం, శ్రీ వీరపురుష దత్తుడు బౌద్ధ మతం. యహువల శాంతమూలుడు వైదిక బౌద్ధ మతం, రుద్ర పురుషదత్తుడు వైదిక మతం. వసుబంధు ఏ గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు? శతశాస్త్రం. సుంకు కొలవడం అనే పద్ధతితో ధాన్యాన్ని కొలిచి ఏ జాతరలో భాగంగా దైవారాధన చేస్తారు? తేగల జాతర. తెలుగులో మొట్టమొదటి అచ్చ తెనుగు కావ్యం ఏది? యయాతి చరిత్ర. ఈ క్రింది వాటిలో ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించిన కట్టడాలేవి? ఏ, బి మరియు సి అంటండి. చూద్దాం. ఇబ్రహీంపట్నం, ఇబ్రహీం తటాకం, హుస్సేన్ సాగర్. ఆంధ్రదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసిన మొదటి ఆచార్యుడు ఎవరు? కొండకుందనాచార్యుడు. 1/4వ వంతు నుండి 1/6వ వంతు వసూలు చేసే భూమి శిస్తును ఏమని పిలుస్తారు? బాగా. విజ్ఞానవాద స్థాపకుడు ఎవరు? మైత్రేయనాథుడు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్తూపం ఏది? నేలకొండపల్లి. విరుపదేవుడని బిరుదుగల వేములవాడ చాళుక్యరాజు. మొదటి అరికేసరి. సోమదేవసూరికి గల బిరుదులు ఏవి? పైవన్నీ అన్నారు. ఒకసారి చూద్దాం బిరుదులు. కవిరాజు, తార్కిక చక్రవర్తి, సాద్వాద చలసింహం. వేములవాడ చాళుక్య వంశంలో చివరివాడు. 3వ అరికేసరి. హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ను ఎవరు స్థాపించారు? కేశవరావు కోరట్కర్. గోల్కొండ పత్రికను నిర్వహించినది ఎవరు? సురవరం ప్రతాప్ రెడ్డి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, సో గుర్తుపెట్టుకోండి. గోల్కొండ పత్రిక నిర్వహించింది సురవరం ప్రతాప్ రెడ్డి. ఆంధ్ర థీసిస్ అనే నినాదాన్ని లేవనెత్తింది ఎవరు? చండ్ర రాజేశ్వరరావు. తెలంగాణ సాయుధ పోరాటం నేర్పిన గుణపాఠాలు పుస్తక రచయిత ఎవరు? పి సుందరయ్య. జీడికల్ వీరాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అపర భద్రాద్రిగా పేరుగాంచినది అయితే ఏ జిల్లాలో ఉంది? జనగామ. కనకదుర్గ జలపాతం ఆదిలాబాద్ అని ఈ క్రింది వాటిలో ఏ జలపాతానికి గల మరో పేరు? కనకాయి. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు? పై వారందరూ. ఎవరెవరు అంటే కేశవరావు కోరాట్కర్, వామన్ రామ్ నాయక్, రాఘవేంద్రరావు శర్మ. నెక్స్ట్. ప్రజల యొక్క హక్కులను, ప్రభుత్వ అధికారాలను తెలిపి వారి మధ్య సమన్వయాన్ని మరియు సర్దుబాటును తెలిపే విధానాన్ని రాజ్యాంగం అని ఎవరు అభిప్రాయపడ్డారు?
వూల్సే. లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో ఇండియన్లకు కల్పించే రిజర్వేషన్లను ఎన్నవ రాజ్యాంగ సవరణ ఏ చట్టం ప్రకారం నిలుపుదల చేసింది? 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. ఏ కమిటీ సూచనలను అనుసరించి 17వ రాష్ట్రంగా హర్యానాను ఏర్పాటు చేయడం జరిగింది? షా కమిషన్. రాజ్యాంగ నిబంధన 262(1) ప్రకారం అంతర్రాష్ట్ర జల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలు కేరళ మరియు పంజాబ్. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి? రాజ్యసభలో మాత్రమే. ఏ సవరణ చట్టం ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62కు పెంచారు? 15వ రాజ్యాంగ సవరణ. మండల్ కమిషన్ను ఏర్పాటు చేసినప్పుడు క్రింది వారిలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మొరార్జీ దేశాయ్. సర్దార్ సర్వన్ సింగ్ కమిటీ ఎన్ని ప్రాథమిక విధులను సిఫారసు చేసింది? 10. రాజ్యాంగ సవరణలో పార్లమెంటుకు తిరుగులేని అధికారం ఇస్తున్న 368 అధికరణ 4, 5 క్లాజులను సుప్రీంకోర్టు ఏ కేసులో కొట్టివేసి తీర్పునిచ్చింది? మినర్వా మిల్స్ కేసు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. లోక్సభలో ప్రవేశపెట్టిన ఒక బిల్లును అది ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి కలదు? లోక్సభ స్పీకర్. ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేసేద్దామండి. నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.